రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగిలించారనే కారణంతో 9వ తరగతి బాలుడిని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగతనం చేశారనే కారణంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాలుడిని చితకబాదారు. నల్గొండ జిల్లా పెదవూర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన ఆరూరి శివ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలోని ఎంజీపీటీసీ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు స్కూల్ నుండి ఎవరికి చెప్పుకున్న ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్కి మధ్యాహ్నం వెళ్లాడు. అక్కడ బాలుడు ఒక చాక్లెట్ దొంగిలించాడని గమనించిన మెగా డీమార్ట్ యాజమాన్యం సిబ్బంది 4 మధ్యాహ్నం నుండి రూమ్లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కారం వేయడం, అదేవిధంగా సాల్ట్ వేయడం, ఒకవేళ కారం సాల్ట్ మింగకపోతే కింద వేస్తే అది నీతో వినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది. అది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ షాప్ గతంలో ఇక్కడ వచ్చిన తెలిసిన ఆ షాప్లో ఎంత ముందు కూడా చాలా ఇట్లా కొట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ ఏదంటే మెగా డిమార్ట్లో ఐటమ్ కొని ఐటమ్ తప్పు ఉంది, ఇది నకిలీ అని కలిపి ఇది ఫాల్స్ ఉంది, ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను, ఇష్టమైనట్టు ఏం చేసుకో అని చెప్పేసి వచ్చే భయబాధ గురి చేస్తామని తెలిసింది. అది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసారో వారిపైన కఠిన చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి 9వ తరగతి అబ్బాయి మధ్యాహ్నం సమయంలో ఇబ్రహీంపట్నం వచ్చి మెగా డీమార్ట్ అనే షాపు లోపల వెళ్ళి తెలియక చిన్న పిల్లగాడు ఒక 5 రూపాయల చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ తీసుకున్నందుకు ఆ షాప్ యజమానులు ఆ చాక్లెట్ తీసుకున్నందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 7 గంటల వరకు అబ్బాయిని అతి పాశవికంగా సైకోతోటి కొట్టడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు మానవత్వము లోపించిపోయింది. నిజంగా అసలు మానవ మృగాల అని అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న అబ్బాయి 9th క్లాస్ చదువుకున్న అబ్బాయిని ఆ మెగా డీమార్ట్ సంబంధించిన యజమానులు అవుతున్నారో అందరూ కూడా 4 కలిసి ఆ పిల్లగాడిని అబ్బాయిని లోపడేసి నేను వద్దండి, నన్ను క్షమించండి, నా తప్పైందని ఒప్పుకో అంటున్నా కూడా శివ ఏ క్లాస్ చదువుతున్నా? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన సార్లకు చెప్పకుండా వచ్చి డీమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ తీసుకొని జ్వరం అక్క చూసింది, ఏం పెట్టుకున్నావు అన్న చాక్లెట్ అక్క అని చెప్పి ఇసోట్ పనులు చేశారు అది అక్క ఇచ్చింది. తిప్పలేదు దాన్ని ఇంకా అలా పడేసి బయటకు వస్తుంది ఏడ్చుకుంటా. బయటకు వస్తే ఒక అన్న వచ్చింది, లోపల గుంజుకుపోయాడు. చిన్న రూమ్లా ఉంటుంది కింద, పైన అది కింద ఒక రూమ్లా ఉంది. ఆ రూమ్లోకి తీసుకుపోయాడు. ఏం చేసినవరా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే లంచోడికి ఏమిక దొంగతా చేసినావు అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టగా బస్సాలు ఉన్నాయి, బస్సాలు ఇంకా కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను, నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చాను చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్, నేను సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు ఉంటున్నాను అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టిరు. నేను చెప్పాలి. లాస్ట్కి ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తారు ఏదో ఒకటి చెప్పి. అక్కుంది కాబట్టి బతుకున్నాడు, అంటే సస్తో అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అయితే జోలా మిర్చి అంటే ఏదో చిప్స్ లాంటివి నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు. తింటానా థ్యాంక్స్ అన్న తెలియక అది ఒక్కొక్క ముక్క తింటున్నా. కారం అని అంతా ఒకటేసారి వేసుకోవాలి, అంటే సస్తో అని ఆ హక్కి బ్యాట్ చూసి భయపెట్టారు. మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకున్నా. 10 మిరపకాయలు తిన్నంత కారం అయింది. ముందర నీళ్ళు పెట్టారు కానీ ఇస్తలేరు కావాలని. నీకు అట్లే కావాలి కొట్టాను. నేనేమో ఇట్లా కొట్టుకున్నట్టు చేసిన యాక్టింగ్ దిగక మస్తు అయింది కానీ ఇంకా రా అన్నాడు. ఇంకా కొరియర్ బాయ్ వచ్చి ఉప్పు తినిపించి 2 స్పూన్లు అవి ప్లాస్టిక్ స్పూన్లు ఉంటాయి, 2 స్పూన్ల సన్ను 3 స్పూన్లు అవి ఒకటేమో ఫుల్ తినిపించారు. ఒకసారి హాఫ్ వచ్చిన ఒకసారి వేసి మళ్ళీ ఒకసారి అంటే 2 స్పూన్లు అవి 2 స్పూన్ల సన్ను ఉప్పు తినిపించారు. ఇట్లా బాగుంది ఇట్లా అంటే బయటకు ఒక్క చుక్క పడ్డా కూడా మొత్తం నీతో నాకిస్తా అన్నాడు. నాకిస్తా అనేసరికి నా 2 గంటల నుంచి ఇప్పటిదాకా మా డాడీకి ఫోన్ చేయగానే అల్ల ఒక అన్న పని చేస్తుంది చింటూ అని అన్న మా స్కూల్ ఇంతకుముందు శివ సార్ తెలుసు ఆయనకి. శివ సార్ ఫోన్ చేసిండు అన్న సార్ నేను ఇట్లా ఇబ్రహీంపట్నం ఇది
మెగా డిమార్ట్ కాడికి వచ్చిన మనోళ్ళు పట్టుకురా అని చెప్పారు. కానీ అన్న అలా పని చేస్తుండు. సార్కి ఏమో నేను ఉత్తగానే వచ్చాను సార్ అని చెప్పాడు. చెప్పేసరికి సార్ ఏం చేసిండు, రవి సార్ అని డ్యూటీని ఉంటాడు, రవి సార్కి ఇన్ఫార్మ్ చేసిండు. రవి సార్ అక్కడ డ్యూటీ చేసుకుంటాను. మా సార్ వాళ్ళు వచ్చిండు. అప్పుడే మధు సార్ నాకు ఫస్ట్ లోపలికి వచ్చిండు. నాకు భయమే, నేను చెప్పలేదు సార్కి. సార్ ఒక దెబ్బ కొట్టిండు. ఇదంతా ఏం చూపించలేదు. బయటకు పోనీ సార్ కొట్టి సార్ అన్నాను. ఎవరు చేసి చూపించిన చేయికి దెబ్బలు ఉండే. మా సార్ అంటే ఎందుకు కొడతారు అన్న మీరు అన్నాను. టార్చర్ పెట్టినాక నాకు భయం వేసి నేను మొత్తం నిజం చెప్పాను. నేను నోమ్ లాస్ట్ ఇట్లా తెలియకుండా వచ్చినానా అని. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టారు. ఎన్ని గంటల వరకు? 2:30 నుంచి 4 ఇప్పటిదాకా సార్ వాళ్ళు వచ్చినాక ఎంతమంది? 4-5 వాళ్ళ స్టాఫ్, బాయ్ స్టాఫ్. లేడీ స్టాఫ్ వచ్చినాక పైకి కొడుతురు. ఒక అక్క ఉంది ఆడ, ఒక అక్క ముందరనే కొట్టిరు. శ్రవంతి అని ఒక అక్క ఉండే, అక్క ముందరనే కొట్టిరు. పైప్ తీసుకొని తినుకుంటూనే కొట్టిండు. నేను ఈ అన్నం అయిపోయి సార్ ఫోన్ నెంబర్ చెప్పలేదు అనుకో, నా చేతిలో చచ్చిపోతే ఒక్కడితే ఒక చంపేస్తాను. తిన్నా కానీ నేను చెప్పలే, భయమే. లేచి ఇంకా తొక్కి కిందేసి ఇంకా అట్లే 2-3 గంటల తర్వాత చెప్పలే. ఇంకా ఆడ కూర్చోబెట్టి టేబుల్ చెప్పమన్నాడు. రావా నాన్న నేర్చుకోరా అని బుక్ తెచ్చిచ్చారు. జోడక 100 బింగిలు తీయమన్నాడు. ఇట్లా చక్కగా కాలు పెట్టి. నాకేమో 15 నేను కళ్ళు తిరిగినాయి. పొద్దులు ఇడ్లీ తిన్నా, ఆకలి కళ్ళు తిరిగి కింద పడ్డా. మొక్కల మీద కొడతాను, ఇడ కొట్టి 2 దెబ్బలు. లాస్ట్కి అంత అయిపోయాక మా పేరెంట్స్కి ఫోన్ చేసి గట్టి అడ్డం నుండిగా ట్రాన్స్పోర్టర్ ఎవరు వచ్చారు బయట నుంచి. కాటన్స్ లోపల వేసి ఏమైందంటే దొంగతనం చేసి అని చెప్తారు. కానీ మళ్ళీ వాళ్ళు కొట్టింది చెప్తలేరు. నన్ను తీసుకొని బస్సాలు ఇంకా కూర్చోబెట్టారు. ఆ బస్సాలు ఉన్నాయి, పప్పు బస్సాలు. ఈయన కూర్చో తొక్కుతలా కాదు అన్న అంకుల్ అన్న స్పెచ్ పెట్టుకున్నా అన్న. అలా అయితే ఇక అన్నట్టు వెళ్ళిపోగానే హాస్టల్ అని చెప్పగానే చింటూ అని ఉంది ఒక అన్న. ఆయన వచ్చి చట్ట కొట్టిండు. ఒక్క దగ్గర వేయండి కన్ను మీద కొట్టగానే నేనేం చేసిన, అన్న ప్లీజ్ అన్న గన్నం పెడితే వదిలేయన్నా. నేను నెంబర్ ఇవ్వాలి. అప్పటికి చేతి ఇట్లా మలిసి ఆ నెంబర్ భుజం మీద కలిపెట్టి చెప్పని ఇట్లా తిప్పుకుంటా చెప్పారు. నేను ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టగానే లాస్ట్ నెంబర్ గుర్తుకు రాలేదు. లాస్ట్ నెంబర్ గుర్తుకు వస్తాను. కథలేం నీతో చెప్పులా అని